మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు గారి దగ్గర అయితే ఉన్నాము. అయితే గత కొద్ది రోజులుగా చర్చగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్, ఇప్పుడు మనకి మున్సిపల్ ఏదైతే పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపులన్నింటినీ ఖాళీ చేసి అధునాతన టెక్నాలజీతో భవనాలు నిర్మించిస్తామని అయితే వార్తలు అయితే వచ్చాయి. దానికి గడువుగాను 15వ తారీఖు అయితే ఇచ్చారు. అక్కడ మనకి చాలామంది అపోహలు ఏవైతే ఉన్నాయో, సో ఒకసారి ఖాళీ చేస్తే మళ్ళీ రావని కానీ లేకపోతే ఏంటి అన్నది వాటిపైన అయితే చాలా సందిగ్ధులు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు మనకి మున్సిపల్ మార్కెట్లో అధునాతనంగా మళ్ళీ ఉన్న బిల్డింగ్లను కూల్చేసి కొత్తగా టెక్నాలజీ కడతామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు జనాలకి ఏంటంటే మళ్ళీ అలాట్ చేస్తామంటున్నారు. దాని మీద చాలామందికి అయితే ఒక అపోహ ఉండి మళ్ళీ వస్తుందా రాదా, లేకపోతే ఏ విధంగా ఉన్నది సరిపోతుంది అని అంటున్నారు. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? సో మనకి ఉన్న పొట్టి శ్రీరాములు మార్కెట్కి సంబంధించి ఏదైతే ఆ లోపల అంతా కూడా హైజీనిక్గా ఉండకపోవడం కానీ, ఎక్కువ రద్దీ సమయంలో అసలు మామూలుగా కొనేవాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని టైంలో అంత ఇబ్బందిగా ఉందనేది దృష్టి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మంచిగా ప్లాన్ అనేది ఒకటి తయారు చేయాలనుకున్నాం. దానికి సంబంధించి మనం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్లాన్ కోసం. సో ముందు ఒక డిజైన్ ఆర్కిటెక్ట్ని పిలిపించి ఒక డిజైన్ తయారు చేయించడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. అది అంతా జరిగిన తర్వాత ఫర్దర్గా యాజ్ పర్ రూల్స్ ఏముంటే దాని ప్రాప్తికి వెళ్ళడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఎవరైతే ఇప్పుడు షాపులో ఉన్నారో వాళ్ళు ఎవరికి అన్యాయం అయితే జరగదు. వాళ్ళందరినీ కూడా ఇన్కార్పొరేట్ చేసేటట్టునే మేము ప్లాన్ చేసుకుంటాం. దానివల్ల ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఎవరికి దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ మనం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అది అందరి దృష్టిలో పెట్టి అబ్జెక్షన్ సేకరించిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్కి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదంతా కూడా టైం పడుతుంది, ఇంకా టైం బాండ్ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళెవరికి ఇబ్బంది అయితే లేదు. ఎవరైతే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ వచ్చే అంటే ఒకవేళ మనం ఏదైతే కొత్త డిజైన్ అనుకుంటామో ఆ డిజైన్లోనే వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలాట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి అదేరి పడవలసిన అవసరం లేదు, అపోహ పడవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు శ్రీకాకుళము డెవలప్ చెందుతున్నప్పటికీ కూడాను మార్కెట్లో జరుగుతున్నటువంటి అంటే ట్రాఫిక్ అంతరాయం కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఇరుకు రోడ్లు ఇవన్నీ అయితే శ్రీకాకుళం ఉంది. దాన్ని ఏ విధంగానూ దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం? సో దీనికి మనం ట్రాఫిక్ వాళ్ళు మనం కలిపి కోఆర్డినేషన్తో ఇది చేయాల్సి ఉంటుంది. దాంతో ఇరుకు రోడ్లు అనేది కన్నా మనం ఆర్డీపీలు అయితే తయారు చేయడం జరుగుతూ ఉంది. ఒక ఆర్డీపీ మనం కూడా తయారు చేసుకుని రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసుకుని ఎప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. మరొక 2 ప్లాన్లు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత నిధుల లభ్యతను బట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే డే అండ్ నైట్లో కానీ 7 జంక్షన్ అంటే మెయిన్ జంక్షన్లో ఒక ఫ్లెక్సీలు అయితే దర్శనం ఇస్తున్నాయి. సో ఏదైనా బిల్డింగ్ మనం కట్టుకోవాలనుకుంటే స్వయంగా మీరే వచ్చి ధృవాల పత్రాలని మనం ఇవ్వాలని దేని మీద ఏంటి సార్? సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేయడం కోసం, వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం గతంలో ఉండే ప్రాసెస్లా కాకుండా ఇండివిజువల్గా ఓన్గానే వాళ్ళు సెల్ఫ్ అఫిడవిట్ పెట్టి కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్టీపీగా ఉంటారు. ఆ ఎల్టీపీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత 3 స్టేజెస్లో వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ బిల్డర్ అన్ని యాజ్ పర్ రూల్స్ ప్రాప్తికి వాళ్ళు సొంతంగా కట్టుకుంటే ఎప్పటికప్పుడు దానికి 3 స్టేజెస్లో ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అంటే సులభంగా వాళ్ళు పర్మిషన్ కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా, దానికోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఉండడం కోసం కూడా గవర్నమెంట్ ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలు వినియోగించుకొని ఎల్టీపీల దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. కట్టవలసిన ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో యాజ్ పర్ ఛార్జెస్ వాళ్ళు కట్టుకొని చేయాలి. సో మున్సిపల్ ఎవరైతే ప్లానింగ్ సెక్షన్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే కట్టుతున్న దాన్ని రూల్స్ విరుద్ధంగా కూడా కట్టకుండా వాళ్ళు అప్లై చేసుకున్న ప్లాన్ ఏదైతే వాళ్ళు అనుకుంటారో ఆ ప్లాన్ ప్రకారం కట్టుకోవడానికి అవకాశం అయితే గవర్నమెంట్ ఇచ్చింది. దానికి తగ్గట్టు వాళ్ళు కట్టుకోమని గతంలో కూడా మన ఎల్టీపీలందరికీ కూడా ఆర్డీడీ గారు వచ్చి మీటింగ్ పెట్టి వాటి మీద సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి అప్లికేషన్ మున్సిపల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ప్రాప్తికి వాళ్ళు డిజైన్ తయారు చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. అది మానిటరింగ్ మనం ప్లానింగ్ సెక్రటరీ వచ్చి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అలా పెట్టుకునేటప్పుడు మరి సపరేట్గా వెళ్ళి ప్లానింగ్ ఇంకా రాలేదని అబ్జెక్షన్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అవేమి ఉండవు. అంటే ఒకటి అది మనకి ఇప్పుడు డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి.
సో ప్లాన్ అనేది యాజ్ పర్ రూల్స్ అనేది దానికి ఒక ఇబ్బంది లేదు, కట్టుకోవచ్చు. కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు 3 స్టేజ్ల్లో ఫొటోస్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి మనం బేస్మెంట్ లెవెల్లో ఫొటోస్ కానీ ఇవి అప్లోడ్ చేసేటప్పుడు యాజ్ పర్ ప్లాన్కి ఈ అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కరెక్ట్గా లేదనేది మాత్రమే చూడడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు సొంతంగా ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే డాక్యుమెంట్ అనేది లీగల్గా ఉండాలి, ప్లాన్ కూడా యాజ్ పర్ రూల్స్ ఉండాలి. చూశారు కదా, ఈరోజు భవన నిర్మాణాలు ఇంకా ముందుకి కొనసాగాలి, అత్యధికంగా అంటే డెవలప్మెంట్ జరగాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ఒక భాగమే ఇటువంటి స్వయంగాను మన యొక్క అప్లికేషన్ ఫామ్ని మనమే పెట్టుకొని ఫిల్ చేసి మనం వెంటనే అంటే ఎటువంటి అంటే కాలక్షేపం లేకుండా కాలక్రమంగాను ముందుగా ఈ ప్రాసెస్ అయితే ముందుకు జరగడానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అయితే తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మనకు ఫ్లెక్సీ రూపంలో దర్శనమిస్తుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.